మా ప్రియతమ నాయకులు పేదల పాలిట పెన్నిది నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి మరియు శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు రామిరెడ్డి గారి అమర్నాథ్ రెడ్డి, బత్తుల నారాయణ రెడ్డి, సంగు సంకేశ్వర్ రెడ్డి, టీడీపీ నాయకులు, బనగానపల్లి మండలం, నంద్యాల జిల్లా. ఆలయంలో ఏదో గుప్త నిధులు ఉన్నాయి, పాము కాపు కాస్తుందనేది చెప్తున్నది. అది విన్నాం సార్, అంతే, చూడలేదు మేము. అప్పటికే అయిపోయింది, మాకు ఇంకా తెలియదు. అది మేము వచ్చినప్పుడు అయితే కొంచెం నీట్నెస్ ఉండే గుడి, అంటే కొంచెం అంతా ఇక్కడంతా బాయి అంతా పైకి వచ్చింది, మునిగింది, కానీ పైకి ఉంది, ఇంకా కొద్దిగా ఉండే గుంత అవన్నీ ఉండే. ఇక్కడ వచ్చేసి బండలు లేవు, ఏం లేవు సార్. ఇక్కడ ఏమీ లేకుండా సవలత్తు అట్లా ఆడితే అంతా శివదీక్ష చేసి ఇవన్నీ బాగా చేసిపించినాం మేము మా కాడికి. కానీ ఇక్కడికి అంతకుముందు గుత్తనీతలు దోగినారని తెలుసు, కానీ చేసినారని తెలుసు, వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాం అంతే. ఎవరు దోగినరి జరిపినరి మళ్ళీ ఇట్లా చంది అని మేము అనుకోలేదు స్వామి. ఎందుకంటే కనపడింది, ఆ స్వామికి కనపడింది, కొద్దిగా మరసంగా ఉండండి, బాగుండండి, కొద్దిగా సర్పం ఉంటుంది కాపలా, మీరు లోపల వండుకునేటప్పుడు కూడా దీపం పెట్టుకొని వండుకోండి, లేదంటే బయట వండుకోండి అని చెప్పి కొద్దిగా భయమే ఉండలేదు స్వామి. గుడి అయితే ఉంది, భక్తి భావనంతో స్వామి తిరుగుతుంటాడు. అయినా మాకైతే కొంచెం భయంతో ఉన్నాము. కానీ మాకే సడన్గానే ఒకసారి పాము కుసుమ అటువంటిది కొద్దిగా తుంటలుగా కనపడింది. అది మొత్తం నేరుగా కనపడలేదు, తుంటలుగా కనపడినప్పుడు అది మాకు ఇంకా ఇంత భయం అయ్యి స్వామిల్లో ఎవరు గర్భగుడిలోకి వచ్చి పూజ చేయడానికి కూడా భయపడ్డాయి. అంతవరకు నేను చేస్తా అనే వాళ్ళు ఆ సర్పాన్ని అది చూసిన తర్వాత బయట కూర్చునేది మొదలు పెడితే గర్భగుడిలోకి ఎవరిని ఎంటరింగ్ చేయలేదు. ఇంకా శివలింగాన్ని కూడా మెడ చుట్టుకొని ఉంటుందంట, నేను ఎప్పుడు చూశాను అప్పుడు చూడలేదు స్వామి. మా పెద్దలు చూసినారు, మాకు అక్కడ కృష్ణస్వామి అని ఉన్నాడు, ఆ స్వామి చూసినాడు, ఒకప్పుడు చూసినాడు ఆ స్వామి. ఇక్కడ బయట నుంచి జాలి పెట్టినప్పుడు, నీళ్ళు పోవడానికి జాలి పెట్టినప్పుడు కూడా దాంట్లో వెళ్ళి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఎలకలు అవి దూరుతాయని ఆ జాలి పెట్టినప్పుడు అది టైల్స్ అవన్నీ వేసినప్పుడు జాలి పెట్టినాడు. ఆ జాలి పెట్టినప్పుడు సర్పము అక్కడ పోనీకి ఆస్కారం లేక ఇట్లా వెళ్ళి వచ్చింది. అంటే అప్పుడు లెక్కేసుకో, ఆ జాలి అనేది ఇట్లా ఉంటుంది, ఎంత లేచిన సర్పమైనా సాగి దాంట్లోకి పోవచ్చు, కానీ ఇంకా ఎంతకంటే ఎంత లావు ఉంటుంది అనేది ఇట్లా నేరుగా వచ్చింది. అది ఇట్లా వచ్చి ఇలా పోయేటప్పుడు ఇట్లా తోక కాడ కనపడినప్పుడు ఆ స్వామి ఇంకా డైరెక్ట్ కొంచెం నిలిచి రావచ్చు, ఇంకా స్వామి ఉన్నాడని చెప్పి మరి బయటికి పోయి ఇంటికి పోయి మళ్ళీ తర్వాత వచ్చినాం. కొత్తగా చూసుకుంటే మనం చూస్తున్నాము, ఈ నవనందుల కోట నంద్యాలలో 9 ప్రాంతాల్లో 9 శివలింగాలు, 9 నందులు ఉన్నాయి, మహానంది కూడా ఉంది. కానీ ఇక్కడ గురు సిద్ధప్ప మఠంలో మాత్రం ప్రత్యేకంగా 2 నందులు వెలిశాయి, అక్కడ ప్రతిష్ఠించారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈరమ్మవ అనేటువంటి ఒక భక్తురాలు తన జీవ సమాధి కావాలి, లేదంటే నేను చనిపోయిన తర్వాత పలానా ప్రాంతంలో పెట్టండి అని చెప్పి కోరుకున్న నేపథ్యంలోనే తనకు కొంత స్వయంభుగా కొన్ని శక్తులతో రావడంతో పాటు తను అనుకున్నది జరుగుతుంది, తను పూజిస్తనేటువంటిది భక్తుల, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తుల నమ్మకం. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి నందీశ్వరుని ఈ శివుడి ముందు ప్రతిష్ఠించారు. దీంతో పాటు ఇక్కడ 2 నందుల విగ్రహాలు రావడానికి కారణం ప్రధానంగా ఇది ఉంది. అయితే దీనికి స్థల పురాణం మన గతంలో చూసినట్లయితే కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగాలు ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతిష్ఠ జరిగిందా లేదా అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్కి తెలియదు, కానీ దాని పూర్వీక జనరేషన్కి మాత్రం దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఈ సిద్ధమఠం పక్కన ఉన్నటువంటి ఒక బావి ఉంది, ఆ బావిలోనే ఒక నాగసర్పం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నిధులకి, ఇక్కడ ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి గుప్త నిధులకి పహారా కాస్తా ఉంది. అది కూడా మేము ప్రత్యక్షంగా చూసాం. ఒకరోజు ఇక్కడ ఉన్నటువంటి పాణిమఠాన్ని కూడా ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి పామును చూసాము. అక్కడ చేసిన తర్వాతే మాకు మంచి జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం. ఏదేమైనా మనం ఇప్పటివరకు చూసినటువంటి ఏ శివాలయంలో అయినా సరే 2 నందులు ఉన్నటువంటిది ఏకైక శివాలయం. అది ఎక్కడుందా అంటే మాత్రం కర్నూలు జిల్లా ఎమ్మునూరులో ఉన్నటువంటి లక్ష్మీపేటలో ఉన్నటువంటి గురు సిద్ధమఠం ఆలయంలో ఉంది అని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.